హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 3 వీడియో అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా థర్డ్ వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. జ్ఞానేష్ కుమార్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియా న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. భారతదేశ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ అయితే నియమితులయ్యారు. చాలా మంది కూడా ఎలక్షన్ కమిషనర్ కి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను హూ ఇస్ హూ వీడియోలో ప్రతి నెల కూడా చెప్తూ ఉంటాను. అయినా సరే రీసెంట్ గా పోల్లో ఈ క్వశ్చన్ పెడితే 90% అయితే రాంగ్ ఆన్సర్ అయితే పెట్టడం జరిగింది. నేను ఎన్నికల కమిషనర్ అడిగితే చాలా మంది కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ అయితే ఆన్సర్ గా అయితే పెట్టారు. ఓకే, సో చాలా మంది అందుకే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారని మీకు ముందుగానే చెప్పారు. అయినా సరే చాలా మంది కూడా వీడియో అయితే చూడలేదు అనుకుంటా. హూ ఇస్ లో చాలా మంది కూడా ఆ క్వశ్చన్ కి అయితే మిస్టేక్ అయితే పెట్టడం జరిగింది. సిఈసి వేరు, ఈసీ వేరు. సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మెయిన్ పర్సన్. ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు మనకి ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉంటారు. ఇది చాలా సార్లు చెప్పాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి ప్రధాన ఎన్నికల కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అయితే మనకి ఎలక్షన్ కమిషనర్ గా న్యూ ఎలక్షన్ కమిషనర్ గా వివేక్ జోషి అయితే అపాయింట్ అయ్యారు. ఓకే, అంతకుముందు ఎన్నికల కమిషనర్ గా ఉన్న జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ప్రమోట్ అవడంతో ఇక్కడ ఏర్పడిన ఖాళీకి భర్తీగా కొత్త ఎన్నికల కమిషనర్ గా వివేక్ జోషిని అయితే అపాయింట్ చేశారు. ఇదే క్వశ్చన్ నేను అడిగాను, కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరు అని చెప్పి. ఓకే, కేవలం 5-6% మాత్రమే వివేక్ జోషి కరెక్ట్ ఆన్సర్ పెట్టి మిగతా అందరూ కూడా రాంగ్ ఆన్సర్ జ్ఞానేష్ కుమార్ అయితే పెట్టారు. సో చూసుకోండి ఒకసారి. నెక్స్ట్, వి అనంత నాగేశ్వరన్ టర్మ్ యాజ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎక్స్టెండెడ్ టు మార్చ్ 2027. మనకి ప్రధాన ఆర్థిక సలహాదారు భారత ప్రభుత్వానికి సంబంధించి వి నాగేశ్వరన్ గారు ఉన్నారు కదా, ఈయన పదవీ కాలం అనేది మార్చి 2027 వరకు కూడా పొడిగించడం జరిగింది. అప్పటిదాకా కూడా మనకి భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా వి అనంత నాగేశ్వరన్ గారు అయితే కొనసాగనున్నారు. రేఖా గుప్తా స్వాన్ ఇన్ యాజ్ ద 9th చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. ఓకే, ఢిల్లీకి సంబంధించి 9వ ముఖ్యమంత్రిగా మనకి రేఖా గుప్తా గారు అయితే ప్రమాణ స్వీకారం చేశారు. చాలా సంవత్సరాల తర్వాత బీజేపీ మళ్ళీ ఢిల్లీలో అధికారంలోకి అయితే రావడం జరిగింది. ఓకే, నేను రీసెంట్ గా అప్డేటెడ్ హూ ఇస్ హూ చీఫ్ మినిస్టర్ వీడియోస్ కూడా చేశాను తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. అలాగే మణిపూర్ లో వచ్చేసరికి మనకి రాష్ట్రపతి పాలన అయితే విధించడం జరిగింది. నెక్స్ట్, ఫిబ్రవరి థర్డ్ వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. ఎన్టీపీసీ లిమిటెడ్ హానర్ విత్ ద ఫార్వర్డ్ ఫాస్టర్ సస్టైనబిలిటీ అవార్డ్ 2025 ఫర్ వాటర్ రిసైలెన్స్. ఎన్టీపీసీ లిమిటెడ్ వాటర్ రిసైలెన్స్ కోసం ఫార్వర్డ్ ఫాస్టర్ సస్టైనబిలిటీ అవార్డ్ 2025 అయితే మనకి సత్కరించబడడం జరిగింది. నెక్స్ట్, స్పోర్ట్స్ ఏస్ అవార్డ్స్ 2025 కి సంబంధించి అయితే ప్రకటించారు. దీంట్లో భాగంగా స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ మేల్ అవార్డు వచ్చేసరికి హాకీ ప్లేయర్ అయిన పిఆర్ శ్రీజేష్కు, స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ అవార్డ్, అలాగే స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, రెండు అవార్డులు కూడా షూటర్ మను బాకర్కి వచ్చాయి. స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసరికి స్వప్నిల్ కుస్లే షూటింగ్. నేషనల్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసరికి ఇండియా, అలాగే మనకి ఇండియన్ మెన్స్ అలాగే ఇండియన్ ఉమెన్స్ చెస్ టీమ్స్ కి అయితే రావడం జరిగింది. అలాగే కోచ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి షూటింగ్ కోచ్ అయిన జస్పాల్ రాణాకి, ఇన్స్పిరేషనల్ ఐకాన్ అవార్డ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన పివి సింధుకు అయితే రావడం జరిగింది. ఓకే, తెలుగులో చెప్తున్నాను, మళ్ళీ చూడండి. స్పోర్ట్స్ స్టార్ ఏస్ అవార్డ్స్ 2025, స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ పురుషుల అవార్డు పిఆర్ శ్రీజేష్ హాకీ ప్లేయర్, స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ మహిళా, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు మనకి మను బాకర్ షూటింగ్, స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మనకి స్వప్నిల్ కుస్లే షూటింగ్, నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు భారత పురుషులు అలాగే భారత మహిళల చెస్ టీమ్ కు, కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ జస్పాల్ రాణా షూటింగ్, ఇన్స్పిరేషనల్ ఐకాన్ అవార్డ్ పివి సింధు బ్యాడ్మింటన్ కి అయితే రావడం జరిగింది. నెక్స్ట్, 78th బాఫ్టా అవార్డ్స్ వచ్చేసరికి మనకి ఇందులో కొన్ని ముఖ్యమైన అవార్డులు చూస్తే బెస్ట్ ఫిలిం ఉత్తమ చిత్రం వచ్చేసరికి కాన్క్లేవ్ చిత్రానికి, బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ దర్శకుడు వచ్చేసరికి బ్రాడీ కార్బెడ్, ఓకే, ది బోటలిస్ట్ చిత్రానికి, అలాగే ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ వచ్చేసరికి ఆండ్రియన్ బ్రాడీ ది బ్రోటలిస్ట్ చిత్రానికి, అలాగే ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ రోల్ వచ్చేసరికి అనోరా చిత్రంలో నటించిన మైకీ మాడిసన్ కు అయితే రావడం జరిగింది. ఓకే, 78వ బాఫ్టా అవార్డు మనకి బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్ ఇవి. బాఫ్టా అంటే ఉత్తమ చిత్రం కాన్క్లేవ్, ఉత్తమ దర్శకుడు బ్రాడీ కార్పెట్ ది బ్రోటలిస్ట్, ఉత్తమ నటుడు ఆడ్రియన్ బ్రాడీ ది బ్రోటలిస్ట్, ఉత్తమ నటి మైకీ మాడిసన్ అనోరా. అలాగే నాగాలాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ రిసీవ్డ్ ద స్కోచ్ అవార్డ్ 2024 at the 100th స్కోచ్ సమిట్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ February 15. ఫిబ్రవరి 15న న్యూఢిల్లీలో జరిగిన 100వ స్కోచ్ సమిట్ లో నాగాలాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ 2024 స్కోచ్ అవార్డును అయితే అందుకోవడం జరిగింది. టాటా గ్రూప్ ఎన్ చంద్రశేఖరన్ హానర్ విత్ ద యూకే మోస్ట్ ఎక్సలెన్స్ ఓబీ హానర్.
టాటా గ్రూప్ మనకి ఎన్ చంద్రశేఖరన్ గారికి యునైటెడ్ కింగ్డమ్ యొక్క అత్యంత అద్భుతమైన ఓబీఈ గౌరవంతో అయితే సత్కరించబడడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 3rd వీక్ లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. కెవిన్ డ్యూరాంట్ రీచ్డ్ ద 30,000 పాయింట్స్ అండ్ 8th ప్లేయర్ ఇన్ ద ఎన్బిఏ హిస్టరీ. ఎన్బిఏ చరిత్రలో 30,000 పాయింట్లు చేరుకున్న 8వ ఆటగాడిగా కెవిన్ డ్యూరాంట్ అయితే రికార్డు నెలకొల్పడం జరిగింది. బాబర్ ఆజం పాకిస్తానీ క్రికెటర్ క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ద జాయింట్ ఫాస్టెస్ట్ క్రికెటర్ టు స్కోర్ 6,000 రన్స్ ఇన్ ఓడిఐ క్రికెట్. ఓకే, సో ఆ రికార్డ్ ని ఎవరితో ఈక్వల్ చేశాడు అంటే హర్షి మామ్లా మనకి 123 ఇన్నింగ్స్ లో కంప్లీట్ చేస్తే 6,000 రన్స్ ని సేమ్ 123 మ్యాచెస్ లో బాబర్ ఆజం కూడా పాకిస్తాన్ క్రికెటర్ కూడా 6,000 రన్స్ అయితే 123 ఇన్నింగ్స్ లో కంప్లీట్ చేశారు. సెకండ్ ప్లేస్ లో వచ్చేసరికి మనకి విరాట్ కోహ్లీ 136 ఇన్నింగ్స్ లో అయితే 6,000 రన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. వన్ డే క్రికెట్ లో అత్యంత వేగంగా 6,000 పరుగులు చేసిన జాయింట్ ఫాస్టెస్ట్ క్రికెటర్ గా పాకిస్తానీ క్రికెటర్ బాబర్ ఆజం అయితే చరిత్ర సృష్టించాడు. 123 ఇన్నింగ్స్ లో అయితే 6,000 పరుగులు బాబర్ ఆజం, అలాగే అంతకుముందు హర్షి మామ్లా కూడా కంప్లీట్ చేశారు. విరాట్ కోహ్లీ వచ్చేసరికి 136 ఇన్నింగ్స్ లో అయితే మనకి 6,000 పరుగులను అయితే కంప్లీట్ చేయడం జరిగింది. క్రిస్టియానో రొనాల్డో హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద హైయెస్ట్ పేడ్ అథ్లెటిక్ ఆఫ్ 2025. క్రిస్టియానో రొనాల్డో 2025లో అత్యధిక పారితోషికం పొందిన అథ్లెటిక్ గా అయితే అవతరించాడు. 9th ఏషియన్ వింటర్ గేమ్స్ టుక్స్ ప్లేస్ ఇన్ హార్బిన్ చైనా టాప్డ్ ద మెడల్స్ టాలీ. 9వ ఏషియా వింటర్ గేమ్ చైనాలోని హార్బిన్ లో అయితే జరిగాయి. పథకాల పట్టికలో చైనా అయితే అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఇండోనేషియా క్లించ్డ్ ద ఫస్ట్ ఎవర్ బ్యాడ్మింటన్ ఏషియా మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ బై డిఫీటింగ్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా హెల్డ్ ఇన్ కింగ్డౌ చైనా. ఇండోనేషియా తమ తొలి ఏషియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ అయితే గెలుచుకుంది. చైనాలోని కింగ్డౌ లో జరిగిన ఈ ఫైనల్స్ లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అయితే ఓడించి ఇండోనేషియా ఈ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. సౌదీ అరేబియా టు హోస్ట్ ద ఇనాగ్రల్ ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ 2027. సౌదీ అరేబియా ప్రారంభ ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ గేమ్ ను 2027 సంవత్సరంలో ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. ఇండియా అండర్-19 స్టార్ జి కమలిని ఇచ్డ్ హర్ నేమ్ ఇన్ ద హిస్టరీ యాజ్ ద యంగెస్ట్ డెబ్యూటెంట్ ఇన్ ద ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత పిన్న వయస్కురాలిగా భారతదేశ అండర్-19 స్టార్ జి కమలిని చరిత్రలో తన పేరునైతే నిలబెట్టుకోవడం జరిగింది. రోహిత్ శర్మ బికమింగ్ ద సెకండ్ ఫాస్టెస్ట్ ప్లేయర్ టు రీచ్ ద 11,000 రన్స్. ఓకే, 261 ఓడిఐస్ లో మనకి 11,000 రన్స్ అయితే రోహిత్ శర్మ కంప్లీట్ చేశాడు. అంతకుముందు మనకి విరాట్ కోహ్లీ 222 వన్డేల్లోనే మనకి ఈ 11,000 పరుగులు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ విరాట్ కోహ్లీ అంటే సెకండ్ మనకి రోహిత్ శర్మ అయితే ఉన్నాడు. ఫాస్టెస్ట్ గా 11,000 రన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళలో విరాట్ కోహ్లీ 222 వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన తర్వాత రెండవ స్థానంలో 11,000 పరుగుల్ని 261 మ్యాచ్ల్లో సాధించిన రెండవ ఆటగాడిగా రోహిత్ శర్మ అయితే నిలిచాడు. మహమ్మద్ షామి జాయిన్స్ ద ఎలైట్ క్లబ్ విత్ 200 ఓడిఐ వికెట్స్. 200 వన్డే వికెట్లతో ఎలైట్ క్లబ్ లో మహమ్మద్ షామి అయితే జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 3rd వీక్ లో ఉన్న ఇండిసిషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎమర్జ్డ్ యాజ్ ద ఇండియా రిచెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ 2023-24 విత్ ఓవర్ 4,300 crore ఇన్కమ్. 2023-24లో 4,300 కోట్ల ఆదాయంతో భారతదేశపు అత్యంత ధనిక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ అయితే అవతరించింది. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ హ్యాస్ సెక్యూర్డ్ ద సెకండ్ స్పాట్ గ్లోబల్లీ ఇన్ ద ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024, సర్ప్రైజింగ్ ద యాపిల్. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024లో యాపిల్ కంపెనీని అధిగమించి ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఓకే, మనకి అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి కంపెనీలన్నీ అధిగమించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. మరి ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన కంపెనీ ఏంటి అంటే శాంసంగ్. కర్ణాటక హ్యాస్ సెక్యూర్డ్ ద టాప్ స్పాట్ ఇన్ ద 2024 లోకల్ గవర్నెన్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. 2024 లోకల్ గవర్నెన్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో కర్ణాటక అగ్రస్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 2nd వీక్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. పద్మశ్రీ అవార్డీ సుక్రీ బొమ్మగౌడ, ద రెనోడ్ ఫోక్ సింగర్ ఆఫ్ కర్ణాటక హలాకి ఒకలింగ కమ్యూనిటీ పాస్డ్ అవే. పద్మశ్రీ అవార్డు గ్రహీత సుక్రీ బొమ్మగౌడ కర్ణాటకలోని హలాకి ఒకలిగ కమ్యూనిటీకి చెందిన ప్రఖ్యాత జానపద గాయని చనిపోవడం జరిగింది. నోటెడ్ బెంగాలీ వోకలిస్ట్ ప్రతుల్ ముఖోపాధ్యాయ పాస్డ్ అవే. ప్రముఖ బెంగాలీ గాయకుడు ప్రతుల్ ముఖోపాధ్యాయ గారు కూడా చనిపోయారు. నెక్స్ట్ వెటర్నర్ తెలుగు యాక్ట్రెస్ శ్రీ కృష్ణవేణి డైడ్. ఓకే, ప్రముఖ తెలుగు నటి శ్రీ కృష్ణవేణి గారు కూడా చనిపోవడం జరిగింది. ఫిబ్రవరి 3వ వారంలో ఉన్న ప్రముఖ బ్యాంకింగ్ వార్తలు చూద్దాం.
Axis Bank pledged the 104 crore to Ashoka University for research growth. Axis Bank అశోక విశ్వవిద్యాలయానికి పరిశోధన అభివృద్ధి కోసం 104 కోట్లను అందజేయనట్లుగా ప్రకటించడం జరిగింది. Reserve Bank of India has approved the Bank of Maharashtra to set up a branch in Gift City, Gujarat. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఒక శాఖను ఏర్పాటు చేయడానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు ఆమోదం తెలపడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్యానలైజ్డ్ ద శ్రీరామ్ ఫైనాన్స్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ నానిటైల్ బ్యాంక్ ఫర్ రెగ్యులేటరీ నాన్ కంప్లైన్స్. రెగ్యులేటరీ నిబంధనలను పాటించని కారణంగా శ్రీరామ్ ఫైనాన్స్ పైన, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పైన, నానిటైల్ బ్యాంక్ పైన జరిమానాలు అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించింది. South Indian Bank has launched the SIB Quick FT, a digital service that allows customers to open fixed deposits using the UPI without needing an existing account with the bank. జనరల్ గా మనకి బ్యాంక్ లో సేవింగ్ అకౌంట్ అనేది ఉంటుంది. మనకి ఏదైనా బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే ఖచ్చితంగా బ్యాంక్ లో సేవింగ్ అకౌంట్ ఉంటేనే మనకి ఆ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసేవాళ్ళు గతంలో. కానీ ఇప్పుడు మనకి టెక్నాలజీ మారడంతో మనకి ఆ బ్యాంక్ లో మనకి అకౌంట్ లేనప్పటికీ కూడా మనకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి రకరకాల యాప్స్ ద్వారా మనకి సదుపాయాలు అయితే కనిపిస్తున్నారు. కొంతమంది అయితే డైరెక్ట్ గా వాళ్ళ యొక్క బ్యాంక్ వెబ్సైట్ యాప్ లోనే అకౌంట్ లేకపోయినా డైరెక్ట్ గా మనకి డీటెయిల్స్ తో మనకి ఒక కస్టమర్ ఐడిని క్రియేట్ చేసి వాళ్ళు డైరెక్ట్ గా ఎఫ్డి అనేది క్రియేట్ చేస్తున్నారు. అదే విధంగా యూపీఐ ద్వారా సౌత్ ఇండియన్ బ్యాంక్ లో మీకు అకౌంట్ లేనప్పటికీ మనకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే సదుపాయాన్ని ఎస్ఐబి క్విక్ ఎఫ్డి డిజిటల్ సర్వీస్ అయితే సౌత్ ఇండియన్ బ్యాంక్ అయితే లాంచ్ చేసింది. ఖాతా అవసరం లేకుండానే యూపీఐని ఉపయోగించి అయితే మనకి ఎఫ్డిని అయితే ఈ బ్యాంక్ లో చేసుకోవచ్చు. Karnataka Bank celebrated the 100th anniversary on February 18 by launching the two new financial products, a specialized saving account for children, high interest term deposit scheme. కర్ణాటక బ్యాంక్ 100వ వార్షికోత్సవం ఇటీవల ఫిబ్రవరి 18న జరుపుకున్న సందర్భంగా రెండు కొత్త ఆర్థిక ఉత్పత్తులను ప్రారంభించింది. ఒకటి పిల్లల కోసం పొదుపు ఖాతా, రెండు అధిక వడ్డీ ఇచ్చే మనకి టర్మ్ డిపాజిట్ పథకాన్ని అయితే కర్ణాటక బ్యాంక్ అయితే లాంచ్ చేసింది. SBI Card has appointed the Salila Pandey as its new MD and CEO effective from April 1st, 2025, succeeding the అభిజిత్ చక్రవర్తి తర్వాత ఎస్బీఐ కార్డ్స్ కు సంబంధించి సలీలా పాండేను కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండి అండ్ సిఇఓగా నియమించింది. ఏప్రిల్ 1 నుండి అయితే మనకి ఈ అమల్లోకి అయితే అపాయింట్మెంట్ అయితే అమల్లోకి రావడం జరుగుతుంది. Life Insurance Corporation of India has introduced the new digital initiative called the One Man Office to enhance the efficiency of the agents by providing the 24/7 digital services. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 24/7 డిజిటల్ సేవలు అందించడం ద్వారా ఏజెంట్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వన్ మ్యాన్ ఆఫీస్ అనే కొత్త డిజిటల్ ఇనిషియేటివ్ అయితే ప్రవేశపెట్టింది. RBI has launched the RBI Data, a mobile app providing the seamless access to the 11,000 plus macroeconomic and financial data series. RBI మనకి 11,000కు పైగా స్థూల ఆర్థిక ఫైనాన్షియల్ డేటా సిరీస్ ను మనకి యాక్సెస్ చేసే విధంగా మొబైల్ యాప్ RBI Data అయితే ప్రారంభించింది. ఈ RBI Data మొబైల్ యాప్ ద్వారా మనకి ఈ మ్యాక్రో ఎకనామిక్ ఫైనాన్షియల్ డేటా సిరీస్ అంతా కూడా మనం గ్యాదర్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫిబ్రవరి 3వ వారంలో ఉన్న రక్షణ వార్తల డిఫెన్స్ న్యూస్ చూద్దాం. India Japan to hold the 6th edition of Joint Military Exercise Dharma Guardian. భారత్ జపాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 6వ ఎడిషన్ ధర్మా గార్డియన్ అయితే నిర్వహించనుంది. గోవా షిప్ యార్డ్ షోకేస్ ద ఇండిజినస్ నేవల్ వెజల్ ఎట్ నావటెక్స్ 2025. గోవా షిప్ యార్డ్ స్వదేశీ నౌకాదళ నౌకలను నావటెక్స్ 2025 లో అయితే ప్రదర్శించనుంది. నెక్స్ట్ ఫిబ్రవరి 3rd వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. Elon Musk and his artificial intelligence company XAI have launched the Group 3, an advanced AI chatbot that promises to be the most intelligent AI ever developed. మనకి ఎలాన్ మస్క్ మరియు అతని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ XAI Group 3 అనే అధునాతన AI చాట్బోట్ ని ప్రారంభించింది. ఇది ఇప్పటివరకు అభివృద్ధి చేయబడిన అత్యంత తెలివైన AI గా మనకి అయితే చెప్పడం జరుగుతుంది. మనకి డిఫరెంట్ కంపెనీస్ మనకి అమెరికా చాట్ జీపీటీ తీసుకొస్తారు, చైనా డీప్ సీక్ అని, అలాగే అలీబాబా కంపెనీ ఒకటి, అలాగే రకరకాలు తీసుకొస్తున్నారు కదా. అలాగే మనకి ఎలాన్ మస్క్ సంబంధించింది Group 3 అయితే మనకి తీసుకురావడం జరిగింది. సో మీరు ట్విట్టర్ యాప్ లోనే దీన్ని అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. Google has made a significant leap in its commitment to India's digital landscape by unveiling the అనాటా, ఇట్స్ లార్జెస్ట్ క్యాంపస్ ఇన్ ద కంట్రీ. ఓకే, భారతదేశంలోనే అతిపెద్ద క్యాంపస్ అయిన అనంతాను మనకి ఆవిష్కరించడం ద్వారా భారత డిజిటల్ ల్యాండ్స్కేప్ నిబద్ధతతో గూగుల్ గణనీయమైన పురోగతిని అయితే సాధించింది. ఈ అనంత క్యాంపస్ అయితే బెంగళూరులో మనకి గూగుల్ అయితే లాంచ్ చేసింది. మైక్రోసాఫ్ట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద మజోరానా 1, ఏ క్వాంటమ్ చిప్ యూజింగ్ ద టోపోలాజికల్
క్యూబిట్స్ ఫర్ గ్రేటర్ సస్టైనబిలిటీ అండ్ స్కేలబిలిటీ. మైక్రోసాఫ్ట్ గ్రేటర్ స్టేబిలిటీ మరియు స్కేలబిలిటీ కోసం టోపోలాజికల్ క్విట్లను ఉపయోగించడం ద్వారా క్వాంటమ్ చిప్ అయిన మజోరా 1 అయితే మనకి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 3వ వారంలో ఉన్న అంతర్జాతీయ వార్తలు ఇంటర్నేషనల్ న్యూస్ అయితే చూద్దాం. చైనా టు బిల్డ్ ద ఫస్ట్ డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ ఇన్ సౌత్ చైనా సీ. దక్షిణ చైనా సముద్రంలో మొట్టమొదటి డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ చైనా అయితే నిర్మించనుంది. మెటా ఇంట్రడ్యూస్ ద సబ్సీ ఇంటర్నెట్ కేబుల్ ప్రాజెక్ట్ వాటర్ వర్త్ టు క్రాస్ ఓవర్ 50,000 కిలోమీటర్. మెటా కంపెనీ సబ్సీ ఇంటర్నెట్ కేబుల్ ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి వాటర్ వర్త్ 50,000 కిలోమీటర్లకు పైగా అయితే మనకి ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఫిలిప్పైన్స్ సెట్ టు ఎక్వైర్ ద $200 మిలియన్ ఆకాష్ మిసైల్ సిస్టమ్ ఫ్రమ్ ఇండియా. భారత్ నుంచి $200 మిలియన్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థను అయితే ఫిలిప్పైన్స్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. India has been elected the Vice President of International Organization of Aids to Marine Navigation during the first General Assembly in Singapore. సింగపూర్లో జరిగిన మొట్టమొదటి మహాసభలో భారతదేశం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ వైస్ ప్రెసిడెంట్గా అయితే ఎన్నుకోవడం జరిగింది. India and Nepal have strengthened their scientific collaboration with the new MOU signed between CSIR India and NAST Nepal on February 18. ఫిబ్రవరి 18 CSIR భారతదేశం NAST నేపాల్ మధ్య మనకి MOU మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే మనకి భారత్ నేపాల్ మధ్య అయితే శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయడం కోసం ఈ రెండు సంస్థల మధ్య అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ మౌంట్ డుకానో ఎరప్ట్స్ ఇన్ ఇండోనేషియా. ఇండోనేషియాలో డుకానో అగ్నిపర్వతం అయితే బద్దలవడం జరిగింది. ఫిబ్రవరి 3వ వారంలో ఉన్న జాతీయ వార్తలు నేషనల్ న్యూస్ చూద్దాం. గవర్నమెంట్ అనౌన్స్డ్ ద 100 కమరేటివ్ కాయిన్ హానరింగ్ ద మహమ్మద్ రఫీ లెగసీ. మహమ్మద్ రఫీ వారసత్వాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ₹100 స్మారక నాణ్యాన్ని అయితే విడుదల చేసింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిసీవ్డ్ ద స్టార్షిప్ హీట్ షీల్డ్ టైల్ ఫ్రమ్ ఎలాన్ మస్క్. ప్రధానమంత్రి మోడీ గారు ఎలాన్ మస్క్ నుండి స్టార్షిప్ హీట్ షీల్డ్ టైల్ అయితే అందుకోవడం జరిగింది. డాక్టర్ జితేంద్ర సింగ్ విల్ చైర్ ద 12th ఆల్ ఇండియా పెన్షన్ అదాలత్ ఆన్ February 13 ఇన్ న్యూఢిల్లీ. డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఫిబ్రవరి 11 న్యూఢిల్లీలో 12వ అఖిల భారత పెన్షన్ అదాలత్ అయితే అధ్యక్షత వహించడం జరిగింది. నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ఆది మహోత్సవ్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ఇన్ న్యూఢిల్లీ ఆన్ February 16. ఓకే, నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ని ఆది మహోత్సవ్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే న్యూఢిల్లీలో ఫిబ్రవరి 16 అయితే ప్రారంభించడం జరిగింది. మేరీ కామ్, అవని లేఖరా, సుహాస్ ఇతిరాజ్ జాయిన్ ద పరీక్షా పే చర్చ 2025. నరేంద్ర మోడీ గారు ఈ పరీక్షా పే చర్చ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు కదా, అంటే సజెషన్స్ అవి స్టూడెంట్స్ కి అయితే ఇవ్వడం కోసం. ఈ ప్రోగ్రామ్ లో రీసెంట్ గా మేరీ కామ్, అవని లేఖరా, సుహాస్ ఇతిరాజ్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హ్యాస్ అఫీషియల్లీ ఇనాగ్రేటెడ్ ఇట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ హెడ్ క్వార్టర్ కేశవకంజ్ ఇన్ జుండేవాలన్ న్యూఢిల్లీ. ఓకే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS అంటారు కదా, న్యూఢిల్లీలోని జుండేవాలన్ లో కేశవ్ కుంజ్ అనే అత్యాధునిక ప్రధాన కార్యాలయాన్ని అయితే అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఇండియన్ అంబాసిడర్ టు ద ఫిలిప్స్ హర్ష్ కుమార్ జైన్ ఇనాగ్రేటెడ్ ద స్టాట్యూ ఆఫ్ ఎస్టీమ్డ్ తమిళ్ పోయట్ అండ్ ఫిలాసఫర్ తిరువల్లూర్ అట్ గులాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ కేబు. ఓకే, ఫిలిప్పైన్స్ లో భారత రాయబారి హర్ష్ కుమార్ జైన్ సేబులో గులాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ లో గౌరవనీయమైన తమిళ కవి మరియు తత్వవేత్త అయిన తిరువల్లూరు విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. ఓకే, ఎక్కడ ఆవిష్కరించారంటే ఫిలిప్పైన్స్ లోని మనకి సేబులో అయితే ఆవిష్కరించడం జరిగింది. ఎవరిది అంటే తిరువల్లూరు యొక్క విగ్రహాన్ని. ఇండియన్ ఫస్ట్ ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ఇనాగ్రేటెడ్ అట్ మౌసం భవన్ న్యూఢిల్లీ. భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ను మౌసం భవన్ లో న్యూఢిల్లీలో అయితే ప్రారంభించారు. ఫిబ్రవరి 3వ వారంలో ముఖ్యమైన సమావేశాలు చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ 2025. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ 2025 అయితే ప్రారంభించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గ్రేస్డ్ ద ఇనాగరల్ సెషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఉమెన్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్డ్ బై ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ బెంగళూరు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించిన అంతర్జాతీయ మహిళా సదస్సు ప్రారంభ సెషన్లో అయితే పాల్గొన్నారు. బ్రెజిల్ విల్ హోస్ట్ ద 17th బ్రిక్స్ సమిట్ ఇన్ రియో డి జనీరో ఆన్ July 6 to 7, 2025. 2025 జూలై 6-7 తారీఖుల్లో జరగబోయే ఈ 17వ బ్రిక్స్ సమావేశం అనేది రియో డి జనీరోలోని బ్రెజిల్ లో అయితే జరగనుంది. అజ్మీర్ ఈస్ హోస్టింగ్ ద ఇనాగరల్ ఆల్ ఇండియా కిన్నర్
Mahasammelan, a landmark 10-day transgender conference at a private school in Vaishali Nagar. Ajmer Vaishali Nagar లో ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రారంభ ఆల్ ఇండియా కిన్నర్ మహాసమ్మేళన్ ల్యాండ్మార్క్ 10 రోజుల ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించనున్నారు. నెక్స్ట్ ఫిబ్రవరి 3వ వారంలో మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. నెక్స్ట్ ఫిబ్రవరి 3వ వారంలో రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. ఇండియా టు హోస్ట్ ద ఫస్ట్ రీజనల్ సోషల్ జస్టిస్ డైలాగ్ ఇన్ 2025. 2025లో భారతదేశం మొట్టమొదటి ప్రాంతీయ సామాజిక న్యాయ సంభాషణ అయితే నిర్వహించనుంది. హర్యానా గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ద న్యూ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ రూల్ అలౌవింగ్ ద షూటింగ్ ఆఫ్ మేల్ నీలగాయ్ బ్లూ బుల్స్ టు మేనేజ్ దర్ పాపులేషన్ అండ్ మినిమైజ్ ద క్రాప్ డ్యామేజ్. ఓకే, హర్యానా ప్రభుత్వం తాజాగా వన్యప్రాణి సంరక్షణ నిబంధనలు అయితే మనకి సవరించడం జరిగింది. ఇందులో పురుష నీలగాయ్ అనే చెప్పి బ్లూ బుల్స్ అని పిలువబడే ఈ పురుష మేల్ నీలగాయస్ ఏవైతే ఉన్నాయో వీటిని కాల్చేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఎందుకు వీటిని కాల్చి చంపొచ్చు అని అనుమతి ఇచ్చింది అంటే గనక ఇవి ఎక్కువగా జనాభా మనకి అధికంగా పెరిగిపోవడం వల్ల అలాగే పంటలను ఎక్కువగా నష్టం చేస్తున్నాయని చెప్పి కంప్లైంట్స్ రావడం వల్ల అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. Lam Research, a top US semiconductor equipment maker, announced the 10,000 crore investment in Karnataka at the Invest Karnataka 2025 meet on February 12. మనకి ల్యామ్ రీసెర్చ్ అని చెప్పి ఒక అగ్ర యుఎస్ సెమీకండక్టర్ ఎక్విప్మెంట్ మేకర్ కంపెనీ ఫిబ్రవరి 12న జరిగిన ఇన్వెస్ట్ కర్ణాటక మీటింగ్ లో కర్ణాటకలో 10,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. Madhya Pradesh has introduced the India First Global Capability Center Policy 2025 to attract the multinational corporations by developing the Tier 2 cities like Indore, Bhopal, Jabalpur into Global Business Hub. Madhya Pradesh, Indore, Bhopal మరియు జబల్పూర్ వంటి టైర్ 2 నగరాలలో గ్లోబల్ బిజినెస్ హబులుగా అభివృద్ధి చేయడం ద్వారా బహుళజాతి సంస్థలను ఆకర్షించడానికి భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీని అయితే ప్రవేశపెట్టింది. Kerala has launched the NPROD new program for the removal of unused drugs to safely collect and dispose of expired and unused medicines. గడువు ముగిసిన ఉపయోగించిన మందులను సురక్షితంగా సేకరించి పారవేసేందుకు కేరళ మనకి ఒక NPROD అని చెప్పి అంటే ఉపయోగించిన ఔషధాల తొలగింపు కోసం కొత్త కార్యక్రమం న్యూ ప్రోగ్రామ్ ఫర్ రిమూవల్ ఆఫ్ అన్యూజ్డ్ డ్రగ్స్ అని చెప్పి NPROD అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అయితే కేరళ లాంచ్ చేయడం జరిగింది. జార్ఖండ్ గవర్నమెంట్ ప్రొహిబిట్స్ గుట్కా పాన్ మసాలా ఫర్ ఇయర్. ఒక సంవత్సరం పాటు జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గుట్కా పాన్ మసాలా అయితే నిషేధం తెలపడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 3వ వారంలో మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఢిల్లీస్ మొహల్లా క్లినిక్ టు బి రీనేమ్డ్ యాజ్ ద ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ల పేర్లను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లుగా అయితే పేరు మార్చారు. గవర్నమెంట్ రిమూవ్ ద క్యాస్ట్ ఇన్కమ్ రిస్ట్రిక్షన్స్ ఫర్ ఫ్రీ కోచింగ్ అండర్ పిఎం కేస్. పిఎం కేస్ పథకం కింద ఇచ్చే కాంపిటేటివ్ కి సంబంధించిన ఉచిత కోచింగ్ కి సంబంధించి ప్రభుత్వం మనకి కుల ఆదాయ పరిమితులను అయితే తొలగించడం అయితే జరిగింది. ఫిబ్రవరి 3వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అని జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. వరల్డ్ పొంగోలియన్ డే. ప్రపంచ పొంగోలియన్ దినోత్సవం అనేది పర్టికులర్ గా ఒక డే అయితే జరుపుకోరు. థర్డ్ సాటర్డే ఆఫ్ ఫిబ్రవరిలో ఎప్పుడైతే 3వ శనివారం వస్తుందో ఆ రోజు ప్రపంచ పొంగోలియన్ దినోత్సవం అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 15న ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే, అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 15న అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 15న గ్లోబల్ టూరిజం రీసైలెన్స్ డేని ఫిబ్రవరి 15న అయితే జరుపుకుంటాము. అలాగే ఫిబ్రవరి 20న వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఫిబ్రవరి 20న అయితే జరుపుకుంటాము. థీమ్ వచ్చేసరికి ఎంపవరింగ్ ఇన్క్లూజన్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ ఆఫ్ సోషల్ జస్టిస్. ఒక్కొక్కసారి థీమ్ వేరే చోట వరకు 2 థీమ్స్ అయితే కనబడ్డాయి. ఒకసారి మీరు కూడా క్రాస్ వెరిఫై చేయండి. ఫిబ్రవరి 21న ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఫిబ్రవరి 21న అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 3వ వారంలో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ 6 months లాస్ట్ 12 months ఇయర్లీ కానీ కరెంట్ అఫైర్స్ కావాలంటే ప్రతిదీ కూడా ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ప్రింట్ తీసుకునేలాగా అందుబాటులో ఉంటాయి. మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్ లో బండిల్ పీడిఎఫ్ సెషన్ లోకి వెళ్ళి మీరు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ కానీ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో, అలాగే మనకి హూయిస్కు లేటెస్ట్ అప్డేట్ మార్చ్ మంత్ పీడిఎఫ్స్ కానీ ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి చెక్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.